గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. తెలంగాణ బిడ్డపై ఢిల్లీ బలప్రయోగం. 100 మంది పోలీసులను మోహరించి ఒక ఆడబిడ్డను ఎమ్మెల్సీ కవితను ఎయిర్పోర్టుకు తరలిస్తున్న ఈడీ అధికారులు. దర్యాప్త దౌర్జన్యమా, కవిత అక్రమ అరెస్ట్, అమ్మ ప్రేమ. ప్రజాస్వామ్యంపై చీకటి ముసురుకున్నది. ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేని పిరికితనం తప్పుడు కేసుల పంజా విసురుతున్నది. అధికారం కుట్రలు కుహకాల సంఖ్యలు బిగిస్తున్నది. ఇంగితం మరిచిన అహంకారం ఎంతకైనా తెగిస్తున్నది. ప్రజాస్వామ్య ముసుగులో కొన్నేళ్లుగా సాగుతున్న నియంతృత్వంలో తాజా అంకం. భారత జాగృతి సారథి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు. ఈడీ కేసుల్లో మహిళలకు రక్షణపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే అరెస్టు చేయవద్దన్న అత్యున్నత న్యాయస్థాన ఆదేశం అక్షరాలై నిలిచి ఉండగానే అరెస్టు చేయబోమని ఇచ్చిన మాట ఈడీ మారకుండా ఉండగానే చీఫ్ ఆదేశం అంటూ ఈడీ శుక్రవారం కవితను అరెస్టు చేసింది. కేవలం సోదాల కోసం వచ్చామని ముందు చెప్పి కోర్టు సమయం ముగిసేదాకా గడిపి అకస్మాత్తుగా శుక్రవారం సాయంత్రం గౌరవ ప్రజాప్రతినిధి చట్టసభ సభ్యురాలైన మహిళను, తెలంగాణ కోసం నిలబడ్డ పోరాటాల బిడ్డను వందలాది పోలీసులను మోహరించి ఈడీ అరెస్టు చేసింది. ఏండ్లు గడుస్తున్నా ఎటు తేలని కేసులు, కోర్టులో ఆవలి తీరం చేరని వాదనలు, సోదాలు, అరెస్టులంటూ సాగే వేధింపుల దర్యాప్తులో లోగుట్టు తెలియనిది ఎవరికి. ఈడీ తొడుగు లోపలున్న కోడ్ భాష గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమున్నది? ఇది వెర్రితలలు వేసిన అధికార దాదాపు వికృత రూపం. అది ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉక్కుపాదాల కింద తొక్కేస్తున్న అహంకారం. ప్రత్యర్థి పార్టీలపై అధికార వ్యవస్థలుగా నిస్సిగ్గుగా ప్రయోగిస్తున్న అణచివేత చర్యల నిజస్వరూపం. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ఒక ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ను అణచివేయడం కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడుతున్న సిగ్గుమాలినతనం. అధికారమై మైకుల ముందు వికాసాల నినాదాలతో పొడబెబ్బలు పెడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. మోడీ బీజేపీ ప్రభుత్వ తీరు ఎమర్జెన్సీని మించిపోయిందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో నమోదైన కేసులో కేవలం ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందు అరెస్టు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని వారు స్పష్టం చేస్తున్నారు. చివరాఖర ముందు ఈడీ తర్వాత మోడీ అన్నది మరోసారి రుజువైంది. శుక్రవారం ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టి కొన్ని గంటలు గడవక ముందే మోడీ హైదరాబాద్ వచ్చి మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించారు. అసలు స్కామ్ ఎక్కడుంది? ఆధారాలు లేకుండా దర్యాప్తు ఏమిటి? ఢిల్లీ కోర్టు. ఢిల్లీ మద్యం విధానంలో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిరుడు మే 7న సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. స్టేట్మెంట్ల సాయంతో తప్ప ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడింది. అప్రూవర్ చెప్పిన వివరాలనే ఈడీ ప్రామాణికంగా తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 కోట్ల అక్రమాలు జరిగినట్టు చెప్తున్న ఈడీ నగదును మాత్రం లక్షల్లోపే చూపించడంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ విస్మయం వ్యక్తం చేశారు. మద్యం పాలసీలో అక్రమ లావాదేవీలు జరిగాయి అనడానికి ఈడీ తగిన ఆధారాలు చూపించట్లేదని జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దుందుడుకు ధోరణి. ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందు చర్య. సుప్రీంలో కేసు పెండింగ్లో ఉండగానే యాక్షన్. కోర్టుకు ఇచ్చిన మాటను పక్కన పెట్టిన వైనం. 100 మంది పోలీసుల నడుమ ఢిల్లీకి తరలింపు. శుక్రవారం ఈడీ అరెస్టు సమయంలో తనకేం కాదని ధైర్యంగా ఉండాలంటూ కుమారుడు ఆదిత్యను సముదాయిస్తున్న ఎమ్మెల్సీ కవిత. నేడు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు. హైదరాబాద్లో రోజంతా సాగిన హైడ్రామా. ముందే కవిత అరెస్టుకు పక్కా ప్లానింగ్. ఆమె పేరుపై విమానం టికెట్ బుకింగ్. సోదా కోసమే వచ్చామని ఈడీ బుకాయింపు. కోర్టు సమయం ముగిసేదాకా తనిఖీలు. గంటపాటు కవిత స్టేట్మెంట్ నమోదు. కవిత ఇల్లు దిగ్బంధం, ఎవరికి నో ఎంట్రీ. ఈడీ అధికారులను నిలదీసిన కేటీఆర్. ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్. అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలింపు. నేడు వైద్య పరీక్షలు, తర్వాత కోర్టుకు. కస్టడీ పిటిషన్ వేయనున్న ఈడీ ఆఫీసర్లు. సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్. సడలని ధైర్యం. ఈడీది కోర్టు ధిక్కారమే న్యాయ నిపుణుల అభిప్రాయం. సుప్రీంకోర్టును ఖాతరు చేయని అధికారులు. కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే కవిత అరెస్ట్ చేయబోమంటూ మాట ఇచ్చి తప్పారు. ట్రాన్సిట్ అండర్టేకింగ్ రూల్స్కు తిలోదకాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ తీరు చట్టబద్ధమైన న్యాయ సమ్మతమైనదైనా? కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడే ఉన్నదా? న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్యాయ కోవిధులు తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
సిఆర్పిసి చట్టాన్ని పట్టించుకోకుండా కేసుల విచారణ అరెస్టుకు సంబంధించిన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 సిఆర్పిసిలో మహిళలకు కొన్ని రక్షణలు కల్పించారు. ఈ నిబంధనలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం, పిఎంఎల్ఏ, కేటీఆర్ సంవాదం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్న కేటీఆర్ చిత్రంలో హరీష్ రావు కూడా ఉన్నారు. వేధింపే రాజకీయం పేరేదైనా కానీ టార్గెట్ విపక్షం, సెక్షన్లు ఏవైనా కానీ టార్గెట్ ప్రతిపక్ష నాయకులు. ఇది మోడీ, బీజేపీ, ఈడీ, ఐటీని వాడుతున్న తీరు. గత 10 ఏళ్ల కాలంలో దేశంలోని దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపై ఈడీ, ఐటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఎవరికి దీని నుంచి మినహాయింపు లేదు. ఒక్క బీజేపీలో చేరిన వారికి తప్ప. అయితే బీజేపీలో చేరాలి లేదా దానికి లొంగాలి. ఇది తీరు. దేశంలో ఈడీ, ఐటీ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా ఇది. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, నళిని చిదంబరం, కార్తీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ చన్నీ సోదరుడు, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు భూపేందర్ హుడా, ఇబోబీ సింగ్, డీకే శివకుమార్, టీఎంసీ అభిషేక్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫర్హాద్ హకీం, కునాల్ ఘోష్, సౌగత్ రాయ్, పార్థ చటర్జీ, శివసేన ఠాక్రే సంజయ్ రౌత్, అనిల్ పరబ్, ఆనంద్ రావ్ అద్సుల్, ఎన్సీపీ శరద్ పవార్, అజిత్ పవార్, ఎన్సీపీ పవార్ వర్గం నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, జగన్ భుజ్, బల్ ఏక్నాథ్ ఖడ్సే, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, మీసా భారతి, ఎస్పీ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ మాయావతి, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, మునీష్ సిసోడియా, సిపిఎం కొడియారి బాలకృష్ణన్ కుమారుడు, జేఎంఎం జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత, నామా నాగేశ్వరరావు. ఇవన్నీ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది బీజేపీ, ఈడీ ద్వారా అరెస్ట్ చేయించడం జరిగిందని, పలు కేసులో ఇరికించారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడీవి బ్లాక్మెయిల్ రాజకీయాలు, కవిత అరెస్టు అప్రజాస్వామికం, బీజేపీ కుట్ర, కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరో రాజకీయ కుట్ర, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, అఖిలేష్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.